హాయ్ హలో అందరికీ. కార్తీకం వచ్చిందంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఈ నెల ఎలా తింటాము, ఈ నెల అంతా పస్తులేనురా బాబు, కార్తీకంలో ఏం వంటలు తింటామని. కానీ అసలైన ఆరోగ్యాన్ని ఇచ్చే నెల అయితే కార్తీకమే కదండి. ఈ నెలలోన నాకు అడిగితే ఈ రుచికరమైన వంటలు అంటే ఈ నెలలోనే మనం చక్కగా వండుకోవచ్చండి. అది చేసే విధంగా చెయ్యాలి. అది ఉల్లిపాయ ఉండదు, వెల్లుల్లిపాయ ఉండదు, ఎలా రుచికరంగా వస్తుంది అని కాదు. నేనైతే చక్కగా చేసుకుంటున్నానండి. నేను ఎలా చేసుకుంటున్నానో, నేను ఏ ముద్దలు వేసుకుంటున్నానో మీకైతే నేను చూపిస్తాను, పదండి. ఈ మంత్లో మనం చేసుకున్న బిర్యానీ కానీ కర్రీ కానీ ఏటి చేసుకున్నా సరే ఈ ఒక్క పేస్ట్ ఇంట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకేం కాదండి, మన అందరికీ తెలిసిందే. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, నేనైతే జీడిపప్పు నానబెట్టుకొని వేసుకున్నానండి. అదే ప్లేస్లో శనగపలుకులు వేసుకున్న, కొబ్బరి వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ మంత్లో అయితే మనం కరివేపాకు, కొత్తిమీర చాలా ఎక్కువే వాడతాం కదండి. అలాగే ఎక్కువ తెచ్చుకుంటాం ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి. అవి కానీ తడి లేకుండా పొడివి ఇలా కానీ కవర్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ రోజైతే మా ఇంట్లో దుంప కాబూలితోటి కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. మా పిల్లలు అన్నారు, పన్నీర్ తెచ్చినప్పుడు కర్రీ వేసి పెట్టవలసింది కదమ్మా, ఎందుకు ఈ దుంప కాబూలి కర్రీ అనేది పెడుతున్నావని. పన్నీర్ కర్రీకి ఎలాగ చేసుకున్నా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే రావడం కాదండి, అంత ఇష్టంగా తినేస్తారు అందరూ. దాంట్లో ఎలా ఉన్నా సరే పన్నీర్ ఉంది అంటే తినేస్తారు. అది కూర గొప్పతనం కాదండి, పన్నీర్ గొప్పతనం. కానీ ఇలాంటి కూరలు కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చని ఈ ఒక్క పేస్ట్ వేస్తే సరిపోతుందండి. నేనైతే అలానే వేసుకుంటాను. పిల్లలు అందరూ ఇష్టంగానే తింటారు కర్రీస్ అనేవి. దీంట్లో కొంచెం చిక్కగా రావాలి అని అంటే మనం కొద్ది శనగపిండిలో ధార పెట్టేస్తే చాలా చాలా బాగుంటుందండి. కర్రీ అనేది అయిపోయింది. ఇంకా ఈరోజైతే నేను వరి నూక ఉప్మా అనేది చేసుకుంటున్నానండి. అదే బియ్యం నూక. యాక్చువల్గా బియ్యం నూక మా ఇంట్లో తక్కువే తింటారు. మా పాప ఒక్కదానికి చాలా ఇష్టం. దానికోసమని కొద్దిగానే చేస్తున్నాను. అయితే ఇందులో స్పెషల్ ఏంటి అంటే, మనం బియ్యం నూక చేయాలి అంటే టైం చాలా ఎక్కువ పడుతుంది. అది సిమ్లో పెట్టాలి, అది ఉడకడానికి టైం పడుతుంది అనుకుంటాం. కానీ ఈరోజు నేనైతే అన్నిటికీ భిన్నంగా కుక్కర్లో చేశానండి. అంటే ఇది కుక్కర్ కమ్ ప్యాన్ అండి. దీంట్లో నేను 1 గ్లాసు నూక అనేది తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఉప్మాలో ఏమేమి యాడ్ చేసుకుంటారు అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూతనైతే పెట్టేశాను. కరెక్ట్గా 1 విజిలే కొట్టించానండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఆ 1 విజిల్ తర్వాత మూత అనేది తీసుకొని 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. ఉప్మా కూడా చూసారా ఎంత విడివిడిగా వచ్చింది అంటే, మనం కడాయిలో ఇంతసేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఉప్మా మా ఇంట్లో తినరు కాబట్టి జొన్నలు కొర్రలతో దోశ మిక్స్ అయితే నేను ప్రిపేర్ చేసి ఉంచుంటానండి. అదైతే వేసుకున్నాను. ఇది మరీ సాఫ్ట్గా అయితే దోశలు రావు, కొద్దిగా హార్డ్గా వస్తాయి. కానీ ఒంటికి మంచిదని మా వారు పిల్లలు అయితే ఇవే తింటారండి. ఇంకా నా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. నా కర్రీ, ఉప్మా, దోశ. ఈరోజు ఇదేనండి మా ఇంట్లో టిఫిన్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి.